ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ గ్రామంలో అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన స్థలిలో 1 డే వర్క్ షాప్ కార్యక్రమాలు. కావలి ముసునూరు మాస్టర్స్ కృష్ణమోహన్ రెడ్డి సుజాత దంపతుల గృహంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా వింజమూరు శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ గ్రామంలో నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం కమిటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం ఆనంద ఆదివారంలో భాగంగా ఆత్మజ్ఞాన బోధన్ మరియు శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి హాజరయ్యారు. జ్ఞానదాతలుగా మాస్టర్స్ శరత్ చంద్ర, దయానంద్ విచ్చేసి విశేషమైన తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగం అవ్వాలని, ధ్యానం వలన పొందే అనేక లాభాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ శ్రీనివాస్, మాస్టర్స్ ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, సాయిలు, భాస్కర్ రావు, దేవేందర్ రెడ్డి మరియు 500 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన స్థలిలో 1 డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు గురుస్థాన్ నిర్వాహకులు నాగేంద్ర అధ్యక్షతన ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ఇండూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ హెచ్ఓడి మరియు ప్రొఫెసర్ పాండురంగం ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రజ్ఞ అంటే జీవితంలో ప్రతి క్షణం వాస్తవికతను వీడకుండా ఉండాలన్నారు. ధ్యాన సాధన మరియు స్వీయ అధ్యయనం ద్వారా ప్రజ్ఞ సాధించగలరనే విషయాన్ని చక్కగా ఈ సందర్భంగా విశదీకరించారు. కావలి ముసునూరు మాస్టర్స్ కృష్ణమోహన్ రెడ్డి సుజాత దంపతుల గృహంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను కావలి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి సాంగత్యంలో ధ్యాన సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యానంతో పాటుగా సేవ ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచదమా నెల్లూరు జిల్లా వింజమూరు శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం సమన్వయకర్త మాస్టర్ నారాయణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానం పిరమిడ్ శక్తి విశిష్టతను వివరించారు.
ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని తప్పకుండా వినియోగించుకోవాలని, అన్ని గ్రామాలలో ధ్యాన శాకాహార ప్రచారం చేసి అందరినీ ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాస్టర్స్ అందరూ ఎలుగెత్తి చాటారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీనివాసరావు, సంఘం మాస్టర్ నారాయణ రెడ్డి, చామదుమల్ మాస్టర్ ధనంజయ్, తిరుపాల్ మరియు తదితర 100కు పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చీరాల తోటవారిపాలెం పెద్దపాలెంలోని మాస్టర్స్ సుబ్బారావు భాగ్యం దంపతుల గృహంలో మండల ధ్యాన కార్యక్రమాన్ని చీరాల పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో మాస్టర్స్ ధ్యానం ద్వారా తాము పొందిన మానసిక శారీరక వికాసాన్ని ఎంతో చక్కగా అందరితో పంచుకున్నారు. ధ్యానంలో కూర్చుని కానించి చాలా బాగుంది. ఈ ధ్యానం కానించి నాకు ఈ జ్ఞానానికి వస్తున్న కాడ నుంచి బాగుంది. షుగర్ బీపీ ఉండేది, నీరసంగా ఉండేదండి. ధ్యానంలో దిగినాక అన్ని కంట్రోల్ అయ్యేది. చాలా ఆనందంగా బాగుంది. 20 రోజుల నుంచి నేను ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆ బెళ్ళం తెచ్చుకున్నానే కానీ తెచ్చుకున్నాక ఒక రోజు మాత్రం వేసుకున్నాను. ఆ రోజు నుంచి బెళ్ళం మీద ధ్యాస లేదు, వేసుకోవాలండి. బాగానే ఉంది. ఇప్పుడు షార్గానే ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగుంది. ఎప్పుడు వచ్చినాక బాగా ఆరోగ్యం బాగుంటుంది. 2006లో మేము ఈ ధ్యానంలో ప్రవేశించాము. అంతకుముందు భిక్షమి గారి క్లాసులని క్రియా ధ్యానం అని రేకి ఏం చేస్తుంటానే దీంట్లో మేము నిలబడగలిగాం. నాకు అదివరకు నడుము నొప్పులు ఉంటాయి. ఈ జ్ఞానానికి వస్తున్న దాని నుంచి కొంచెం నడుము నొప్పి తగ్గింది. మనశ్శాంతిగా ఉంటుంది. ధ్యానం చేస్తున్నాం సేపు ఆ రోజంతా మనశ్శాంతిగా ఉంటుంది. ఈ ధ్యానాలకు వచ్చినాక అద్భుతంగా తయారైన అనుకుంటున్నాను. మరి ఈ ధ్యానం అందరికీ తెలియాలి, మన వాళ్ళంతా చెయ్యాలి, అందరూ బాగా తయారవ్వాలనే సంకల్పంతోనే ముందుకెళ్ళాలి అనుకుంటున్నాము. వనపర్తి జిల్లా సాయినగర్ కాలనీలోని మాస్టర్ వరలక్ష్మి నివాసంలో 11 వారాల మౌన ధ్యాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు వనపర్తి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మౌన ధ్యాన కార్యక్రమం మొదటి వారంలో భాగంగా మాస్టర్ లక్ష్మి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ రమాదేవి విచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈయన వద్దు, వాడు కావాలా, అయితే నేను చదవనంటాడు. పిల్లల భవిష్యత్తు పాడైతుంది. ఏం చేయాలో దిక్కు తెలియదు. 10 లక్షలు డొనేషన్ కట్టాలా, 4,80,000 క్యాష్ కట్టాలప్పుడు యాడ్ నాకు అర్థం కాలేదు. రాత్రి 12 దాకా ఇద్దరికి గొడవ. వాడిని ఆడ చేస్తే నువ్వు ఇంట్లో ఉండకూడదు, ఏమైనా నీ కష్టం పడి నువ్వు కట్టుకొని చేయించుకో, నేనైతే నా చేతల నుంచి ఇవ్వను అని ఆయనకి నెగిటివ్ టచ్ అవుతుంది. వాడి ప్రాబ్లమ్స్ ఇక్కుంటాడని 3వ ఏడులో వాడికి యాక్సిడెంట్ అయింది. అది టచ్ అయింది, తెలీదు ఇది ఇట్లా ఉంటుంది సీన్ అని. నాకైతే ఏమీ తెలియదు. వాడి జీవితం ఈ ఫ్యాక్షన్లో ఇక్కడ చిక్కుల్లో ఉండకోకుండా వాడు హ్యాపీగా చదివి జాబ్ తెచ్చుకుంటే సిటీ లైఫ్, సిటీ జీవితం జీవించుతాడు. వద్దు ఈ బ్యాక్గ్రౌండ్ అని నా తపన. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్స్ బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా అందించారు. అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో జ్ఞానమూలమిదం జగత్ అన్న అంశాన్ని వివరించారు. ప్రతి మనిషి ధ్యానం మీద విశ్వాసం ఉంచాలని, అప్పుడు అద్భుతమైన ఫలితాలు పొందుతామని వేమన పద్యాల ద్వారా, అద్భుతమైన కథల ద్వారా బోధించారు. అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు. ధ్యానం చేయడం అనేది ఎంతో మహాభాగ్యం. ఎన్నో జన్మల పుణ్యభాగ్యం ఉంటేనే మనం ఈ ధ్యానానికి వచ్చాము. ధ్యానం ద్వారా ఇంకా మహాభాగ్యాన్ని పొందాలి. ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందడమే మహాభాగ్యం. ధ్యానం ద్వారా మనశ్శాంతి పొందడమే మహాభాగ్యం. ధ్యానం ద్వారా
ఆత్మజ్ఞానం పొందడమే మహాభాగ్యం. కేవలం ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తారు. ఆత్మజ్ఞానం అనే స్థితి మన దగ్గర ఉంటే మనం ప్రతి క్షణం ఆనందంగా జీవించవచ్చు. జీవితంలో ఏ కష్టాలు వచ్చినా దాన్ని కూడా నువ్వు ఆనందంగా స్వీకరిస్తావు. మనకు సుఖమైన ఒకటే, దుఃఖమైన ఒకటే అనే స్థితి మనకు రావాలి. అటువంటి అద్భుతమైన స్థితి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ స్థితిని పొందాలి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.